వేరే మందులు కెమికల్ వాడే వాళ్ళకి మనకి డిఫరెన్స్ వచ్చేసి కింటానికి 200 రూపాయలు, కేజీకి 2 రూపాయలు పెట్టి మనకి తీసుకుంటున్నారు. చాలా దెబ్బడి సార్ ఆ టైంలో. మన మందులు లేని దానికి వేరే మందులు కెమికల్ కొట్టుకున్నామా మాకు వర్కౌట్ కాలేదు. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనకి కంపల్సరీ ఇప్పుడు డబుల్ అవుతూనే ఉంది. రెండో కటింగ్ కూడా డబులే ఉంది. ఇంతవరకు ఇంత కటింగ్ అయితే ఎవరికి రాలేదు. నా అన్నకి 4 ఎకరాలు 15 లక్షలు వచ్చింది లాస్ట్ మన మందులు వాడడం వల్ల. ఒట్టి కెమికల్ మాత్రం మీరు దగ్గర కొట్టుకున్నారు. మన కాదు సార్, మామూలు కెమికల్ కొట్టారన్నమాట, మన మందులు కాదు చెప్పేది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కెమికల్ కొట్టుకున్నారు అనుకోండి, ఒట్టి కెమికల్ డేంజర్. చుట్టుపక్కల ఏ తోటకి వెళ్ళానండి ఇట్లా ఇంత నీట్గా లేవు. ఆయిల్ వాడి ఉండేది. అయినా కూడా నిలబడదు సార్. మన మందులకి కొద్దిగా నీళ్ళు తక్కువైనా కూడా తట్టుకోగలదు. కానీ ఆయిలే మీరు కిందికి ఎక్కువ ఇచ్చుకోవాలి. అదే ఇచ్చుకుంటే ఎండకు తట్టుకుంటుంది, బాగా తట్టుకుంటాయి సార్. కొద్దిగా ఇప్పుడు వర్షాలు లేవు సార్, కరెక్ట్ గా నెల అయింది వర్షం లేవు. రెండోది సార్ నెల పైన గాలి ఎక్కువ ఉండడం వల్ల అది మాత్రం సార్ మేము చాలా ఫీల్డ్ తిరిగాం సార్. 30 కిలోమీటర్స్ సరౌండింగ్ తిరిగాము. మన తోట ఉన్నట్టు ఎక్కడ లేదు. మనం మందులు వాడడం ఈ క్లైమేట్ కి తగ్గట్టుగా అడ్వాన్స్ గా ఇప్పుడు రెండో కటింగ్ టోటల్ లేదు, అసలు ఏది లేదు. ఏప్రిల్ 25 నాటినాం సార్. ఇంకా ముందుకు వచ్చినాం. అయినా కానీ ఖాతా మంచిగానే కట్టినాయి. చెట్టు పెరగాలి. కేజీ 32. క్వాలిటీ సర్కిల్ అయితే 2 రూపాయలు ఎక్కువ. మామూలుగా అయితే అందరూ 30 రూపాయలు, మనం 2 రూపాయలు ఎక్కువ లెంత్. ఎండలకి క్వాలిటీ ఎండకు పెట్టినా కూడా డౌన్ కాదు కాయ. కాయ చీసి పెట్టినా కానీ అట్లా ఎండకు వాడేసినా కూడా డౌన్ కాదు. అయినా కూడా ఎంత ఈ ఎండకు కూడా ఇచ్చే ఉంది సార్. మంచిగా రోజు 2 అవర్స్ అట్లా పెడతాము. 2 గంటలు పెట్టుకుంటూ పోతాం అనమాట. మధ్యలో నీళ్లు పెట్టుకునేది 15 రోజులకు ఒకసారి పారగడతాం. 10 రోజులు ఒక రౌండ్ సేద్యం చేసిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరుస రోజు నీళ్ళు కట్టేస్తాం. భూమి బిర్ర అవుతుంది సార్. ఇంకాడికి బిర్ర అయిన తర్వాత ఇంకా ఆరదు. అట్లనే లూజులో ఉంటే లూజులో ఉందంటే దీనికి అందిలేం సార్. వాటర్ ఇదంతా కలిసి 50 క్వింటాలు అయింది మొత్తం ఫస్ట్ కటింగ్. ఇప్పుడు 100 దాడుతుంది. కిందకి ఆయిల్ వదులుకునే ఉండండి కిందకి. ఇంకో విషయం సార్, ఈ సంవత్సరం ఒక్కసారి కూడా నేల అనేది చల్లవలేదు. వర్షం వచ్చి ఈ మాత్రం సార్ చుట్టుపక్కల ఏ తోటకి వెళ్ళానండి ఇట్లా ఇంత నీట్గా లేవు. ఆయిల్ వాడి ఉండేది. ఇవి పక్కన తోట కూడా మీరు బాగుందంటున్నారు, అది కూడా మన ఆయిలే. ఆయిల్ వాడుకునేది అన్ని తోటలు మంచిగానే ఉంటాయి. ఆయిల్ వాడలేదంటే మందులు అంతా ఒకటిగానే ఉంటాయి. కానీ ఆయిల్ మన దాంట్లో పులిచి దీంట్లోనే మనం గెలుస్తాం. కానీ లాస్ట్ ఇయర్ మనమే ఆయిల్ వాడాము. ఇప్పుడు నార్మల్లో ఉంది ఇంకా దశ. అంటే మేము బైబ్యాక్ అగ్రిమెంట్ చిల్లేసినాము. బ్రహ్మాండంగా వచ్చినాయి సార్. అసలు ఇంకా మేము వేరే కెమికల్ వాడాం. బైబ్యాక్ అంటే వాళ్ళే తీసుకుంటారు. ఫిక్స్ రేట్ మనకి ధరతో సమంగా పేరైనా సంబంధం సార్. 22 రూపాయలు ఇస్తున్నాం సార్. పెరగని తగ్గని సంబంధం మీకు 22. మీరు చేసుకోవాల్సిన పని అంతా ఏంటి? దిగుబడులు ఎక్కువ తీసుకున్న కార్యక్రమం పెట్టుకుంటే నడుస్తాయి. అది మన మందులు వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా వచ్చింది. నేను చేశాను సార్. మాట్లాడుతున్నాను పచ్చిమిరపకాయ ఇట్లా వేసాను సార్. మందులు నిలబెట్టేసాడంటే కొద్దిగా చూసుకొని వాడుకో, ఒక 15-20 రోజుల తర్వాత వస్తాయి అని చెప్తే చూడు. అవును, నేను ఫోన్ చేసిన లాస్ట్ ఇయర్ షార్టేజ్ వచ్చి కదా సార్ కొద్దిగా ఇబ్బంది మనకి. ఆ టైం షార్టేజ్ ఏం చేద్దాం, మన ముందు వదులుకోవాలని వచ్చినారు మీరు. ఇక వాళ్ళేమో ముందుకు పోతామంటే వాళ్ళేమో మాకు చాలా దెబ్బడి సార్ ఆ టైంలో. మన మందులు లేని దానికి వేరే మందులు కెమికల్ కొట్టుకున్నామా మాకు వర్కౌట్ కాలేదు. మన మందులు వాడినే చెట్లకి తోటలకి డిఫరెన్స్ పక్కా ఉంటుంది సార్. సార్ అవి మంది రైతులు ఉన్నారు, మమ్మల్ని మించి ముందుకు పోయిన రైతులు లేరు. మన మందులు వాడడం వల్ల మేము ముందున్నాం. దిగుబడి అది ఎక్కువ వచ్చింది. నా అన్నకి 4 ఎకరాలు 15 లక్షలు వచ్చింది లాస్ట్. మన మందులు
15 లక్షలు మొత్తం దిగుబడి వచ్చింది. మన మందులు మనకి అంటే మంచి కటింగ్ అప్పుడు లేకుంటే మాకు ఇంకా మంచిగా వచ్చేది. సంవత్సరం అందిస్తాం ఎట్లా ఏ సంవత్సరం పూర్తిగా అందిస్తాం, కానీ ఇంటి ఎండలు కొడుతుందిగా. ఇది సార్ క్లైమేట్ ఇది ఎట్లా చేద్దాము, వాతావరణంకి మనమే చేయలేం కదా సార్. వర్షాలు పడి సార్ ఇప్పుడు ఒకటి చేద్దామా, లేకపోతే స్ప్రింక్లర్ పెడతారా? పెడతాం సార్. 5 గంటలు లేదు, నెక్స్ట్ ఆలోచన ప్లాన్ చేసినాం. సాయంత్రం 5 గంటలకి స్ప్రింక్లర్ పెట్టుకోండి, ఆయిల్ వదులుకోండి, యథావిధిగా మనం గెలుస్తాం. ఓన్లీ మార్నింగ్ 3 to మార్నింగ్ పెట్టుకోకూడదు అంటే లేదు సార్, మార్నింగ్ తెల్లారుదాం తెల్లారుజాము 3 గంటలు అట్ట పెట్టుకోండి. ఇంత మిరకాయకి మనం వాటర్ పెట్టలేమంటే యాక్చువల్గా అంటే ఈ చెట్టు నిలబడకూడదు మామూలుగా, ఆ ఆయిల్ కి తట్టుకుంటుందేమో. ఎందుకంటే వాటర్ లేకపోతే పై పూత అనేది ఉండవు. ఇక మొత్తం పోయినాయి చూసినావా, ఇగో 1-2 ఇంకా 7 రాలిపోయినాయి. అంటే ఈ చెట్టుకి ఏమైతుందంటే సార్, ఈ కాయ పోయేంత వరకు ఈ చెట్టు రైటే, అదే నాకు తెలుస్తుంది. అయినా కానీ ఆ కాయ ఉండాలి, పూత ఉండాలి, పెరుగుదల ఉండాలి. మన కంటిన్యూ ఉంటాయి. నిలబడిపోతుంది, ఇది తెంపుకుంటావు మళ్ళీ ఇంకో పీరియడ్ పోతుంది. 15 రోజులు కటింగ్ అంటే ఈ నెల పోతుంది, అట్లా నెల పోతుంది. ఇప్పుడు ఒకటి మేము ఇప్పుడు నారా మాకు నాటుకొచ్చింది, మల్చింగ్ చేసి వేయాలనుకున్నాం. మల్చింగ్ చేసి వేయంటే ఇంకా కొద్దిగా మంచిది. అంతే మల్చింగ్ చేయంటే ఇంకా మంచిది. విల్డ్ కంట్రోల్ ఏంది మన మందులో ఈ సంవత్సరము దాదాపు అంటే మా రైతులు అంటే ఈ మిరప నాటే వాళ్ళు ఒక 60% పైనే మల్చింగ్ వేసినారు. మమ్మల్ని చూసి వాళ్ళు ముందు వేసినారు, ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంకా వేయలే. నెక్స్ట్ వారం వేసి నాటేస్తాం. అంటే వాళ్ళు స్పీడ్ లేదు సార్, వాళ్ళు మల్చింగ్ వేసుకోండి బాగుంటాయి. వాటర్ కూడా తక్కువ పడుతుంది. రెండోసారి ఇప్పుడు నీళ్లు పెట్టుకున్నాం అనుకో, ఈ పైన పేపర్లో మనం ఎండ పడతాయి కదా, కింద నుంచి ఆవి అయిపోయి పేపర్లో అతుక్కుని మళ్ళీ కిందకి పడిపోతుంది. వాటర్ డ్యామేజ్ కాదు, వాటర్ డ్యామేజ్ కాదు, వేర్లు ఎండవు. ఇప్పుడు ఇంకా ఇది ఎండిపోయినాయి వేరు. సరే, ఇది ప్రాబ్లం. నేను ఒక 4 సార్లకి ఎప్పుడో 3 సార్లకి మందు ఎక్కువైతుండే, అంటే ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ వస్తాం కదా, ఆ సార్లకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మన మందులు తగ్గినప్పుడు కూడా లాస్ట్లో లేనప్పుడు కూడా ఆ సార్లు చివరి వరకు అంటే ఎట్లా డబుల్ కొట్టేస్తుంటే మందు మిగిలింది కదా రావడం ఫోర్ బాగా కవితలు కొడుతుంటే, అది లాస్ట్ వరకు తెగులు లేదు, బూడిదలే అటాకు. మందు ఎక్కువ కొట్టేంత అది ఎక్కువ దిగుబడి వచ్చింది, అది దిగుబడి ఎక్కువ వచ్చింది కాదు. ఇప్పుడు ఒకటే వారి ఎక్కువ చూపించేది వేరే, ఒకసారి లైట్ కొట్టుకుపోయి రెండోసారి కొట్టుకునేది మంచిదే. కంటిన్యూ మందులు కొట్టుకోడు సార్, కంటిన్యూ కొట్టుకోకూడదు. ప్రాబ్లం అయిందని చెప్పి ఒక రోజు రోజు కొట్టుకుంటూ వచ్చాడు అబ్బాయి. మొత్తం ఏమైందంటే కెమికల్ రియాక్షన్ అయ్యి తీసుకోలేదు అది కూడా. మనం ఆయిల్ పోసుకుని ఓ మధ్యలో 2 రోజులు ఆపి 3వ రోజు కొట్టుకుంటే ఏం కాదు. ఒట్టి కెమికల్ మాత్రం మీరు దగ్గర కొట్టుకున్నారు, కెమికల్ కొట్టారన్నమాట, మన మందులు కాదు చెప్పేది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కెమికల్ కొట్టుకున్నారు అనుకోండి, ఒట్టి కెమికల్ డేంజరస్. అది కూడా ఇట్లా రోజు కొడితే ఎట్లుంటుంది సార్? అసలు జరిగింది ఇంతమంది అవుతుంది సార్ పొర దాని మీద. ఇప్పుడు అది జరిగే రివర్స్ కెమికల్ రియాక్షన్ అయ్యి అది రివర్స్ అయ్యి ఇట్లా జరిగింది. 8 days 8 దినాలకి పర్ఫెక్ట్. 6 నుంచి 8 రా బాబు మిర్చికి. పచ్చిగా అయితే 10 నుంచి 15 దీని లోపల వాడుకోవాలి. అంటే అట్లా సార్ మేము అనేది బెండకి మాట్లాడే ముచ్చట్లే లేవు. బెండకి చోలకాయ కూడా సెట్ చేస్తున్నాం, గోరు చిక్కుడు మాదిరి ఉంటుంది, చంపుడు దానికి కూడా సెట్ చేసుకుని వాడినాం. టమాటాకు వాడుతున్నాం, కొడుతున్నాం సార్ మంచిగా. అంటే అట్లా సార్ నేను 8 రోజులు ఏం చెప్తాను అంటే మధ్యాహ్నం వినోదం వేస్తాము, ఎందుకంటే క్లైమేట్ 4 రోజుకి వినోదం పక్కగా వేస్తాం, సెట్ అయిపోయినాక సెట్ వేస్తాం. 4 దినాలకి వినోదం వేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకో. ఆయిల్ కింద తీయాలి సార్, కిందకి ఎకరానికి 10-5 పైన 1 లీటర్. చిన్న మొక్కకు మీరు ఒక సెట్ ఒకటి తీసుకున్నారు అనుకో, ఒక సెట్ తీసుకున్నారు 2 ఎకరాలు అట్లే వాడుతున్నాం, అతనే వాడుకోండి.
ఈ సంవత్సరం వచ్చేసి ఫస్ట్ కటింగ్ 13 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 30 క్వింటాలు రావచ్చు రెండో కటింగ్ ఎకరాకే. ధర వచ్చేసి ఈరోజు 32 రూపాయలు కేజీ, 3200 కింటం. ఒక కింటం వచ్చేసి 3200 లెక్క. ఈ కటింగ్ వచ్చేసి మొత్తం ఒక 100 క్వింటాల నుంచి 120 క్వింటాల వరకు కావచ్చు అనుకున్నాం పొలం మొత్తం మీద. నెక్స్ట్ కటింగ్కి ఇంకా ఎక్కువ కావచ్చు, 200 క్వింటాల వరకు కావచ్చు. చుట్టుపక్కల వాళ్ళకి అయితే ఇంత సరుకు అయితే ఎవరికి రాలేదు, మనకే వచ్చిండేది. ఫస్ట్ చెట్లే లేవు. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 5 క్వింటాలు ఎకరాకి, మంది 13 క్వింటాలు, అంటే డబల్ ఉంది. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మంది కంపల్సరీ ఇప్పుడు డబల్ అయితేనే ఉంది. రెండో కటింగ్ కూడా డబుల్ ఉంది. ఇంతవరకు ఇంత కటింగ్ అయితే ఎవరికి రాలేదు. సైజు బాగుంది, 40 డిగ్రీల టెంపరేచర్ కూడా ఎండకేసినాము, ఎక్కడ డౌన్ కాలేదు. మిరపలో ఘాటుతనం కూడా బాగుంది, కారం. వేరే మందులు కెమికల్ వాడే వాళ్ళకి మనకి డిఫరెన్స్ వచ్చేసి కింటానికి 200 రూపాయలు, కేజీకి 2 రూపాయలు పెట్టి మనకి తీసుకుంటున్నారు ఎక్స్ట్రా క్వాలిటీ ఉన్నందుకు. ఈ సరుకు వారం వరకు అమ్ముకున్నా కూడా క్వాలిటీ తగ్గదు. మన పొన్నసాం మందులు వాడుతున్నందువల్ల కొద్దిగా మనకి ఈ క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంది. ఆయిల్ మందులు, పొన్నసాం మందులు. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.